బాపట్ల జిల్లా చీరాలలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాజీ వరపు జూలియన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలింది. అందుకు కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలు నాకు ఓటు వేయలేదు, నా నిధులు నా సొమ్ములు తీసుకుని నాకు అన్యాయం చేశారని వాపోతున్నారు. వాస్తవంగా ఆయన నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ చెప్తూ వస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజల పట్ల చాలా చురుకైన భావంతో ఉండేవారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు సంబంధించిన నిధులు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించి మాకు మొండి చేయి చూపించారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు షేక్ జమీల్, మేరిగా రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఘోరంగా పరాజయం చెందింది. అయితే వైఎస్ఆర్ పార్టీ నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పాడే తప్ప వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. అయితే కొంతమంది జగన్ వీరాభిమానులు ఎస్సీలకి ఎస్టీలకి బీసీ మైనార్టీ విశ్వాసం లేదు, వాళ్ళు ఓట్లు వేయలేదు అని చెప్పని సోషల్ మీడియాలో చేస్తున్నారు. మిత్రులారా వాడు గమనించాలి, పేరుకి మాత్రం నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అన్నాడే తప్ప ఎస్సీ ఎస్టీ బీసీని చేసినటువంటి శూన్యం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కార్పొరేషను బీసీ కార్పొరేషను మైనార్టీ కార్పొరేషన్ రూపాయి కూడా ఇవ్వకపోగా ఎస్సీ ఎస్టీ సంబంధించిన సప్లై నిధుల్లో 74,000 కోట్ల రూపాయలు వేరే పథకాలకు ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకే కాదు కదా, అమ్మఒడి ఆసరా పథకాలు ఇవన్నీ కూడా ఒక ఎస్సీ ఎస్టీలకే ఇవ్వలేదు, అది అగ్రవర్ణాలను అందరికీ ఇచ్చాడు. మరి రామ్ కార్పొరేషన్ పెట్టాడు, మరి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టాడు, వాళ్ళకి నిధులు ఇచ్చాడు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి నిధులు ఇవ్వలేదు, కార్పొరేషన్ ఉన్నాయి కానీ. మరి ఆయన ఎస్సీ ఎస్టీ బీసీకి ఎలా మేలు చేసినాడు అవుతాడు? మరి మేలు పొందింది అందరూ పొందారు మేలు, అది ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రత్యేకించి ఆయన చేసింది ఏమి లేదు. నామినేట్ పోస్టులన్నీ కూడా ఆ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారని కొంతమంది తెలియని మూర్ఖులు మాట్లాడుతున్నారు. నామినేట్ పోస్టులు అన్నీ కూడా రెడ్లకు ఇచ్చాడు. మరి ప్రభుత్వ సలహాదారులు 40 మంది ఉంటే అందులో 17 మంది మొత్తం రెడ్డి సామాజిక వర్గకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు తప్ప ఎస్సీ ఎస్టీలు ఎవరు లేరా? మరి కొంతమంది ఎస్సీ ఎస్టీలకి ఉప ముఖ్యమంత్రి అని చెప్పాడు. ఉప ముఖ్యమంత్రులు ఇచ్చి పేరుకి ఉప ముఖ్యమంత్రే తప్ప వాళ్ళు కనీసం వాళ్ళు లెగిస్తే కానిస్టేబుల్ కూడా వాళ్ళు వస్తే లెగిసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ స్థానిక ఉన్నటువంటి ఆ రెడ్లుగా కర్తనం కింద వీళ్ళు మరిగిపోయే తప్ప వీళ్ళకే ప్రయోజనం చేకూర్చింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జగన్ గవర్నమెంట్లో పూర్తిగా నిర్వీర్యమయ్యాయి తప్ప వాళ్ళకి మేలు చేసినటువంటి దాఖలాలు లేవు. మరి జగన్ యొక్క ప్రభుత్వంలో వీళ్ళతో పాటు అగ్రవర్ణాలు అందరూ కూడా ఆ లబ్ధి పొందారు.